Hi, my dear sisters, brothers, and friends. Yeah, I'm telling about the meditation, ధ్యానం, ధ్యానం చేయడం. Yeah, that is a very wonderful meditation. శ్వాస మీద ధ్యాస. కాన్సన్ట్రేట్ ఆన్ బ్రీత్. ధ్యానం చేయడం అనేది ఒక అద్భుతం. ధ్యానం చేయడం వల్ల ఎన్నో అద్భుతాలు తెలుసుకోవచ్చు. సృష్టి రహస్యం తెలుసుకోవచ్చు. నువ్వు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చావనేది తెలుసుకోవచ్చు. ఆ సృష్టికర్త నేను ఈ భూమి మీదకి ఎందుకు పంపించాడో తెలుసుకోవచ్చు. ఎవ్రీథింగ్ యూ విల్ బి నోయింగ్. ఎస్, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మూమెంట్ మనం హ్యాపీగా జీవించాలి, సంతోషంగా జీవించాలి అనుకుంటే ఖచ్చితంగా మెడిటేషన్ అలవాటు చేసుకోవాలి, ధ్యానాన్ని అలవాటు చేసుకోవాలి. మనం రోజు చేసే పనుల్లో ప్రతిరోజు మనం చేసే వర్క్స్ ఉంటాయి కదా, పనులు ఉంటాయి కదా, వాటితో పాటు మెడిటేషన్ అనే వర్క్ను కూడా హ్యాబిట్గా చేసుకోవాలి. ధ్యానం అద్భుతమైన శక్తి, పవర్ఫుల్, వండర్ఫుల్, ఇస్ ఎక్సలెంట్ పవర్. మెడిటేషన్, శ్వాస మీద ధ్యాస is the best. Extraordinary. The concentrate and breathe is a wonderful. That's why I'm telling about the meditation. Please do the meditation always. మెడిటేషన్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది మెడిటేషన్ అంటే ఏంటి, ధ్యానం అంటే ఏంటి. ఆ రూట్లో వెళ్ళే వాళ్ళకి మాత్రమే తెలుసు. ఆ మెడిటేషన్ యొక్క, ఆ ధ్యానం యొక్క స్మెల్ మీన్స్ ఒక రుచికరమైనటువంటి టేస్ట్. ఆ టేస్ట్ గురించి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో మెడిటేషన్ ఖచ్చితంగా చేయాలి. ఈ భూమి నుంచి వెళ్ళిపోయే వరకు ఏదో ఒక టైంలో ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఏదో ఒక టైం ఖచ్చితంగా ఆ మెడిటేషన్ గురించి తెలుసుకుంటారు. ఖచ్చితంగా తెలుసుకొని మెడిటేషన్ ఖచ్చితంగా చేస్తారు. మెడిటేషన్ చేయడానికి ఎలాంటి టైమింగ్ ఏమి ఉండదు. ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో, ఎక్కడ, ఏ చోటైనా మెడిటేషన్ చేయొచ్చు, ధ్యానం చేయొచ్చు. మనకి ఎన్ని పనులున్నా, ఎన్ని వర్క్స్ ఉన్నా, ఎంత బిజీ ఉన్నా మెడిటేషన్ మాత్రం ప్రతిరోజు 30 minutes లేదా 1 hour లేదా 2 hours కంపల్సరీ చేయాలి. డెఫినెట్లీ చేయాలి. మెడిటేషన్ అలవాటు చేసుకోండి. ప్రతి క్షణం సంతోషంగా జీవించాలంటే మెడిటేషన్ ఒకటే ఈ భూమి మీద ఉండేది అద్భుతమైన ట్యాబ్లెట్. సర్వ రోగ నివారణి ఇస్ ద మెడిటేషన్ పవర్. ఇస్ ఎక్స్ట్రాడినరీ ద మెడిటేషన్ పవర్. ప్రతి క్షణం హ్యాపీగా జీవించాలి అంటే మెడిటేషన్ ఖచ్చితంగా చేయాలి. లేకుంటే అదర్వైజ్ మనం ప్రశాంతంగా జీవించలేము. సో ఈ సృష్టికర్త మనకు అద్భుతమైన అవకాశం కల్పించాడు, ధ్యానం. ఖచ్చితంగా ధ్యానం చేయాలి. చేస్తే అద్భుతాలను చూడవచ్చు. ఎస్, సో అలవాటు చేసుకోండి మెడిటేషన్. ఖచ్చితంగా మన దైనందిన జీవితంలో ఖచ్చితంగా మనం మెడిటేషన్ అలవాటు చేసుకోవాలి, ఖచ్చితంగా చేయాలి. ఐఎమ్ టెలింగ్ అబౌట్ ద మెడిటేషన్. ఐ విల్ మీట్ నెక్స్ట్ వీక్.